హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వాక్యము. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాననెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమ, యేసుక్రీస్తు వారు స్వయంగా ఈ మాట చెప్తున్నారు. లోకంలో మీకు శ్రమ, లోకంలో మీకు శ్రమ. శ్రమ కలిగినప్పుడు ధైర్యం విడిచిపెట్టొద్దు, భయపడొద్దు అని అర్థం. భయపడకుండా, పిరికివారుగా ఉండకుండా ధైర్యంగా ఉండండి. ఎందుకంటే యేసుక్రీస్తు మాదిరి చూపి వెళ్ళారు. ప్రతి శ్రమను ఎలా ఎదుర్కోవాలి, ప్రతి శ్రమలో ఎలా నిలబడాలి, ప్రతి శ్రమను ఎలా జయించాలి అని ఆయన మాదిరి చూపి వెళ్ళారు. కనుక ధైర్యం విడిచిపెట్టొద్దు. ఆయన జయించున్నాడు కాబట్టి ఆయన మాట ప్రకారం ఆయన ప్రవర్తన ఎలా ప్రవర్తించాలా జ్ఞానం కలిగి ముందుకెళ్తే ఖచ్చితంగా నువ్వు కూడా ఆ యొక్క శ్రమను నువ్వు జయించగలుగుతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. లోకములో శ్రమ, లోకములో శ్రమనే, లోకంలో దుఃఖమే, లోకములో క్రైస్తవులుగా క్రీస్తును అనుసరించే బిడలకి శ్రమ కలుగుతుంది, దుఃఖపడతారు, దుఃఖిస్తారనే మాట యేసుక్రీస్తు వారు చెప్పారు. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వాక్యములో, మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి దేవుని బిడ్డలారా, ఏడ్చి ప్రలాపిస్తారంట క్రైస్తవులు, విశ్వాసులు. అయితే లోకం ఎలా ఉంటుందంట? సంతోషంగా ఉంటుంది. లోకము అంటే ఎవరు అనుకుంటున్నారు? దేవునికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళే లోకము. లోకంలో శ్రమ, బయట అంతా శ్రమ పడేదేమో కానీ ఇంట్లోనే లోక సంబంధులు ఉన్నారనుకోండి, ఇంట్లోనే ఆత్మీయత లేని వాళ్ళు ఉన్నారనుకోండి, ఇంట్లోనే రక్షణ పొందని వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళతో ఎంత పోరాటం ఉంటుందో తెలుసా? వాళ్ళతో ఎంత శ్రమ ఉంటుందో తెలుసా? అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఒక్కొక్క మాట గుచ్చినట్టు మాట్లాడతారు, హేళన చేసి మాట్లాడతారు, ఒక పక్కకు పెట్టేస్తారు, సపరేట్ చేసేస్తారు, అందరు కలిసి అవమానిస్తారు, ఒంటరి వాళ్ళని చేస్తారు, దుఃఖపడేటట్టుగా చేస్తారు. నిజమే, దుఃఖమే కలుగుతుంది. యేసయ్యను నమ్ముకొని, యేసయ్యను నీ హృదయంలో ఉంచుకొని, యేసయ్య వాక్యాలు వింటూ వాక్య ప్రకారంగా నడవాలనుకునే వాళ్ళకి దుఃఖమే. అదే కాంప్రమైజ్ అయితే దుఃఖం ఉండదు. వాళ్ళ సంతోషాల్లో నిన్ను సంతోషింపజేస్తారు, వాళ్ళ ఆనందాల్లో నిన్ను కలుపుకుంటారు, వాళ్ళ విందు భోజనాలలో నిన్ను కూర్చోబెట్టుకుంటారు. కానీ క్రైస్తవులు, విశ్వాసులుగా, యేసయ్య పిల్లలు, యేసయ్య వాక్య ప్రకారముగా ఖచ్చితమైన నిర్ణయాలతో ప్రతిష్టలో ఉన్నప్పుడు ఒక పోరాటము, శ్రమ ఉంటుంది. నిజంగా దేవుని బిడ్డలారా, పౌలు కూడా అంటారు ఈ మాట. పౌలు గారు కూడా చెప్తారు అపోస్తల కార్యములు 14:22లో, మనము శ్రమలు అనుభవించే దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. శ్రమలు వస్తున్నాయంటే బాధపడతారు, ఇబ్బంది పడతారు, కష్టపడతారు, ఏడుస్తారు తట్టుకోలేక. కానీ ధైర్యం కోల్పోవద్దు. ఇంకొక అద్భుతమైన ఆశ్చర్యకరమైన మర్మం ఏంటంటే, ఈ శ్రమలు కలిగినప్పుడు నువ్వు సంతోషించాలి, నువ్వు ఆనందించాలి. ఎందుకంటే నీవు విరిగి నలిగినటువంటి హృదయం కలిగిన బిడ్డగా మార్చబడుతున్నావు. విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలి. దేవునికి ఇష్టమైన బలి సమర్పిస్తున్నావు నువ్వు అంటే, దేవునికి ఇష్టమైన బలిపీఠం మీద ఉన్నప్పుడు అగ్ని దిగి వస్తుంది ఆ యొక్క బలిపైకి, ఆ బలి పశువు పైకి. అగ్ని బలిపీఠం పైకి, బలి పశువు పైకి వచ్చినప్పుడు ఆ అంగీకరించబడినట్టు గుర్తు. అలాగా విరిగి నలిగిన హృదయము కలిగిన వాళ్ళ
హృదయం కలిగినది దేవునికి ఇష్టమైన బలి. విరిగి నలుగుతున్నావా? నువ్వు దేవునికి ఇష్టంగా ఉన్నావు, నువ్వు దేవునికి సంతోషాన్ని కలిగి నువ్వు దేవునికి ఇష్టమైన బలిగా మార్చబడుతున్నావు. కాబట్టి ఇంకా నిన్ను దేవుడు చూస్తున్నాడు. తగిన సమయంలో అగ్ని నీ పైకి దిగి వచ్చి పరిశుద్ధాత్మ అగ్ని నీ పైకి దిగి వచ్చి నిన్ను దేవుడు అంగీకరిస్తారు, నీకు ముద్రిస్తారు. ఇది మర్మము. హల్లెలూయా. ముద్రిస్తారు. ఆ పరిశుద్ధాత్మ ముద్ర నీకు ఒక ఐడి కార్డ్ లాంటిది పరలోక రాజ్యం నాకు. కాబట్టి నువ్వు నలుగుతున్నావా, విరుగుతున్నావా, శ్రమ పడుతున్నావా, ఏడుస్తున్నావా, కష్టపెడుతున్నారా, నిన్ను దుఃఖ పెడుతున్నారా, వాళ్ళని బట్టించి కూడా నువ్వు ప్రార్థించు. ఇంకా నువ్వు సంతోషించు. పరిశుద్ధాత్మ నిన్ను అంగీకరిస్తున్నారు. విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైన బలి. ఆయనకి ఇష్టంగా నిన్ను మార్చుకుంటున్నాడు, ఇష్టంగా మార్చబడుతున్నావు నువ్వు. ఎంత గొప్ప భాగ్యము కదా. శ్రమలు భాగ్యాన్ని తీసుకొస్తున్నాయి. శ్రమలు పరిశుద్ధాత్మ అగ్నిని నీ పైకి తీసుకొస్తున్నాయి. శ్రమలు నిన్ను ముద్రిస్తున్నాయి. శ్రమలు ఆహ్వానించు. చాలామంది శ్రమలను తీసేయమంటారు. నిజమే, కొన్ని సందర్భాల్లో భయం వేస్తుంది, ఇంత శ్రమను నేను అనుభవించగలిగి. ఒకటి అంటున్నాను, నేను ఏమంటున్నా అంటే నిజంగా ఆ శ్రమలో వెనకంజ వెయ్యకుండా దేవుణ్ణి చూస్తే ఆ యొక్క శ్రమను నువ్వు భరించగలుగుతావు, సహించగలుగుతావు, ముందుకు అడుగు వేయగలుగుతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకొక ఒక మంచి కార్యం ఏంటంటే ఈ శ్రమలో నువ్వు జయించాలంటే స్తుతి నువ్వు చేస్తే చాలు. స్తుతి చేస్తే చాలు. యోబు స్తుతి చేస్తున్నారు, దానియేలు స్తుతి చేస్తున్నాడు, దావీదు స్తుతి చేస్తున్నారు, అందరు భక్తులు స్తుతి చేస్తున్నారు. అంతే. దేవునికే స్తోత్రాలు చెల్లించటమే క్రైస్తవుని యొక్క జీవితం. అది శ్రమ వచ్చిందా స్తోత్రమే, అది నిందలు వచ్చినాయా స్తోత్రం, ఆ కొరతలు ఉన్నాయా స్తోత్రం, ఇబ్బందుల స్తోత్రం, సమృద్ధిలోనైనా సంతోషంలోనైనా స్తోత్రాలు, ఆనందంలోనైనా స్తోత్రాలు. దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు ఆయనకు స్తోత్రాలు మనం సంతోషంగా చెల్లించటమే నేర్చుకోవాలి. శ్రమలో ఆయన నిన్ను చూసి ముద్రించటానికి, పరిశుద్ధాత్మ అగ్నిని పైకి దించటానికి, విరిగి నలిగిన హృదయాలు ఎవరు ఉన్నాయా అని వెతుకుతున్నప్పుడు నీవు విరుగుతున్నావు, నలుగుతున్నావు, నీవు దేవుని కొరకు బలిగా మార్చబడుతున్నావు. ఇష్టమైన బలివి నువ్వు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, శ్రమన ధైర్యంగా ఉండండి. శ్రమనే కానీ లోకంలో ధైర్యం విడిచిపెట్టొద్దు. ఇది పర్మనెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. శ్రమలలో ఉన్న విశ్వాసి ఆనందించాలి. శ్రమలలో ఉన్న వాక్యం తెలిసిన వాళ్ళు ఆనందిస్తారు, వాక్యం తెలియని వాళ్ళు ప్రభువును ప్రశ్నిస్తారు, వాక్యం తెలియని వాళ్ళు సేవకులను అనుకుంటారు, వాక్యం తెలియని వాళ్ళు ఎక్స్ క్రిస్టియన్స్ అయిపోతారు. అంతే. వాక్యం తెలిసిన వాళ్ళు దేవుణ్ణి ప్రశ్నించరు, దేవుణ్ణి విడిచిపెట్టరు, దేవుని యొక్క మార్గములోనే స్థిరంగా నడుస్తారు. హల్లెలూయా. వాక్యం తెలిస్తే ప్రార్థన కూడా మారిపోతుంది. వాక్యము తెలిస్తే గమ్యస్థానానికి చేర్చబడాలి అనే ఆశ గోల్ ఉంటుంది. వాక్యం తెలియకనే చాలామంది వెనకలి పోతున్నారు. వాక్యం తెలియకనే పరిశుద్ధాత్మను కూడా పొందుకోలేకపోతున్నారు. పరిశుద్ధాత్మను పొందుకోవడం కూడా వాక్యం చదవాలి. వాక్యం చదువు, వాక్యం విను, వాక్యం రాయి చేతులతో వాక్యం రాయి, వాక్యాన్ని చదువు, వాక్యాన్ని విను, వాక్యమును ధ్యానించు, వాక్యమును బై హార్ట్ చేయి. ఎప్పుడు గుర్తుపెట్టుకో. నీ పొలం ఎంత ఉంది అంటే గుర్తుంటుంది, అప్పు ఎంత ఉంది అంటే గుర్తుంటుంది, అంగట్లో బాకీ ఎంత ఉంది అంటే గుర్తుంటుంది, బంగారం ఎంత ఉంది అంటే గుర్తుంటుంది, పిల్లలు ఎంతమంది అంటే గుర్తుంటుంది, బట్టలు ఎన్ని ఉన్నాయి నీవి అంటే గుర్తుంటాయి. కానీ వాక్యం ఏమిన్నావు అని అంటే లాస్ట్ సండే కాదు, సంవత్సరంది గుర్తు పెట్టుకునేటువంటి స్థితి లేనే లేదు. లాస్ట్ సండేదే మర్చిపోతారు. సంవత్సరం అంతా ఏం గుర్తు పెట్టుకుంటారు. అయితే వాక్యం గుర్తుండాలి, వాక్యము మర్చిపోకూడదు అంటే
ఏ వాక్యం నువ్వు చదువుతున్నావో ఆ వాక్యము నీ జీవితంలో నెరవేర్చబడితే ఆ వాక్యం నువ్వు మర్చిపోవు. చాలామంది సాక్ష్యాలు చెప్తే ఆ సాక్ష్యంలో వాక్యం ఉండాలి, దేవునికి మహిమంగా, అది సాక్ష్యం. ఆ వాక్యం మర్చిపోవు నువ్వు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమ నీకు మేలే, శ్రమ నీకు ముద్ర. ఇదొక మర్మం. వాక్యం ఎరిగిన వాళ్ళు శ్రమలో సంతోషిస్తారు, శ్రమలో ఆనందిస్తారు, శ్రమలో నిరీక్షణను కోల్పోకుండా దేవుని వైపు చూస్తారు. తట్టుకోవడానికి శక్తిని అడుగుతారు, ధైర్యాన్ని అడుగుతారు. ఆయన సన్నిధిలో ఆయన కాళ్ళ దగ్గర ఉండి స్తుతి చెల్లిస్తూ ఆయనను సంతోషపరుస్తారు. శ్రమలలోనే దేవునికి నమ్మకంగా ఉండాలి. అట్టి కృప మీకు అందరికీ కలుగును గాక. శ్రమల ద్వారానే దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి. శుద్ధ సువర్ణం వలె మార్చబడి సువర్ణ రాజ్యం, సువర్ణ వీధులు, బంగారు వీధులలో నువ్వు నడవగలుగుతావు. అట్టి విధమైన ఆత్మీయ స్థితిలోకి మీరు అందరూ వచ్చుదురుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్న యేసయ్య నీకు వందనాలు. విన్నవారిని దీవించండి, ఆశ్రయించండి, ఆరోగ్యాలు ఇచ్చండి. శ్రమ ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా నువ్వు ఉన్నావనే ధైర్యము ప్రతి బిడ్డకు దయచేయమని, నీ దక్షిణ హస్తము దూరంగా లేదని ధైర్యంగా నిలబడే కృపను విన్నవారికి అందరికీ దయచేయమని, ఏ యొక్క విశ్వాసి క్రైస్తవుడు నాయన ఎన్ని శ్రమలలో ఉన్నాడో, ఎంత శ్రమలో ఉందో, ఒంటరితనంలో ఉందో, కన్నీళ్ళతో ఉన్నాడో, ఒంటరితనంతో ఉన్నాడో, నష్టంలో ఉన్నారో, ఏ పరిస్థితి అయినా ప్రభు హస్తం ఉందనే ధైర్యంను కోల్పోక నీ కొరకు సాక్షులుగా ఈ లోకంలో నిలబెట్టమని, బలపరచమని యేసు నామంలో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రవేశనామం సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్.